మనపటి వీడియోస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు 50,000 మెంబర్ స్టూడెంట్స్కి హైకోర్టు ఊరట అని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది. సో దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఈ 50,000 మంది స్టూడెంట్స్ భవిష్యత్తు నిజంగానే వీళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముందు ఆలోచించకుండా ఒక రిస్క్లో అయితే పెట్టడం జరిగింది. సో ఆ రిస్క్ అనేది ఇయర్ స్టార్టింగ్లోనే వాళ్ళు ఆలోచించుకోవాలి. అది ఏ రకమైన రిస్క్ తీసుకున్నారనేది ఇప్పుడు గమనిద్దాం. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళు ఫోన్ చేసి మా కాలేజ్లో చేరండి, మీకు ఈ ర్యాంక్ వస్తుంది, మాకు ప్రీవియస్ ఇయర్స్లో ఈ ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పడంతో స్టూడెంట్స్ పేరెంట్స్ ఏమి వెనక ముందు ఆలోచించకుండా చాలా జూనియర్ కాలేజ్లో చేర్చేస్తున్నారు. అయితే మోస్ట్ ఆఫ్ ది జూనియర్ కాలేజెస్లో చాలా వరకు వాళ్ళకి ఎక్కడ కూడా BIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ రికగ్నిషన్ కానీ లేకుండా, అఫిలియేషన్ అనేది లేకుండా కాలేజెస్ స్టార్ట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళు ట్రైనింగ్, కోచింగ్, ఇంటర్మీడియట్ కోర్స్ చెప్పడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏం చేస్తున్నారంటే ఈ కాలేజెస్ ఆల్రెడీ BIE అఫిలియేషన్ ఉన్న కాలేజెస్తో టైప్ పెట్టుకొని ఈ స్టూడెంట్స్ని ఆ కాలేజ్ తరపున ఎగ్జామ్స్ రాయిస్తున్నారు. సో ఇది ప్రతి ఇయర్ జరిగేదే. మనం ఎంతమంది అలాంటి వాళ్ళు యూట్యూబ్లో కానీ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చెప్తున్నప్పటికీ కూడా పేరెంట్స్ ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు. దీంతో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సి వస్తుంది. రెండోది వచ్చి వీళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడో అవుట్స్కట్స్లో కనీసం ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో వీళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ పడటము, ఈ రకమైన ఇబ్బందులన్నీ కూడా చాలా జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఇదే ప్రక్రియలో నిన్న 50,000 మంది స్టూడెంట్స్ 2024 ఇంటర్మీడియట్ చదువుతూ 25లో ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అందరి ఫీజు ₹2,500 చెల్లించాలి అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు వీళ్ళకి విత్ జరిమానాతో చెల్లించాలి, లేట్ ఫీ కింద చెల్లించాలి అని చెప్పేసి వీళ్ళకి జరిమానా విధించింది. దాన్ని హైకోర్టు తోసిపుచ్చుతూ 50,000 మంది స్టూడెంట్స్కి జరిమానా ఏమవద్దు, అంటే లేట్ ఫీ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫీ ఏమవసరం లేదు, ఓన్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీ మాత్రమే చెల్లించాలి అని చెప్పేసి ఒక ఆర్డర్స్ ఇచ్చింది. సో ఈ ఆర్డర్స్ వల్ల ఈ 50,000 మెంబర్స్ స్టూడెంట్స్కి అయితే ఊరట వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 50,000 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నాన్ అఫిలియేటెడ్ జూనియర్ కాలేజెస్లో చదివిన వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. అయితే వీళ్ళు స్టూడెంట్స్ కాలేజెస్కి పే చేసేసారు, కానీ కాలేజెస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి పే చేయలేదు. సో ప్రాబ్లం అంతా అక్కడ వచ్చింది. దాంతోపాటు ఏం చేస్తున్నారంటే ఈ నాన్ అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళందరికీ కూడా స్టూడెంట్ తరపున బ్యాంక్ గ్యారంటీ కింద ఎక్స్ట్రా ఫీ అనేది పే చేయాలి అని చెప్పి చెప్పారు. ప్లస్ ప్రతి ఒక్క కాలేజీకి ఫైన్ కింద ఇంకొక 1 lakh రూపీస్ పే చేయాలి అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూల్ అయితే తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రైవేట్ కాలేజెస్ మళ్ళీ హైకోర్టుకి ఆశ్రయించడం. హైకోర్టు ఏం చేసిందంటే ముందైతే ఈ 2,500 రూపీస్ ఏదైతే ఎగ్జామినేషన్ ఫీ ఉందో అది కలెక్ట్ చేసుకోండి, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఫీ కలెక్ట్ చేసుకోండి, రిమైనింగ్ ఏదైతే వీళ్ళకి బ్యాంక్ గ్యారంటీ ఉందో వాటి గురించి మళ్ళీ చూద్దాము అని చెప్పి చెప్పిందనమాట. సో దీంతో 28th వరకు 50,000 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫీని కాలేజెస్ ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుకి వాళ్ళు కట్టాల్సి ఉంది. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ కాలేజ్ మీ తరపున ఫీ కట్టిందా లేదా, కడితే ఆ రిసిప్ట్ ఎక్కడుంది అనేది మీరు వాళ్ళని అడిగి డిమాండ్ చేసి తీసుకోవాలి. ఇన్ కేస్ ఆ రిసిప్ట్ అనేది లేకపోతే మాత్రం ఈ ఇయర్ మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని ఎగ్జామ్ని వదులుకోవాల్సి ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా 2025లో 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే ప్రతి ఒక్క పేరెంట్ అండ్ స్టూడెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కాలేజీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి అఫిలియేషన్ ఉందా లేదా, ఏపీ కానీ తెలంగాణ కానీ కనుక్కొని, అలాగే రికగ్నిషన్ అండ్ రిజిస్ట్రేషన్ కొన్ని నామ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టడానికి, అవన్నీ ఉన్నాయా లేవా అని తెలుసుకొని మరీ జాయిన్ చేయండి. లేకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఇదే ఇబ్బంది అయితే పడతారు. సో ఇప్పటికి మాత్రం ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్స్ట్రా ఫీ అనేది పడకుండా, అంటే దాని మీద లేట్ ఫీ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫీ పడకుండా వీళ్ళు నార్మల్ ఫీతో అయితే తప్పించుకున్నారు. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి టైం అయితే ఇచ్చింది కోర్టు. సో దానికి చూడాలి వీళ్ళు ఇన్ కేస్ వాళ్ళు ఇన్ టైంలో కడుతున్నారా లేదా అనేది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మచ్.